హాయ్ అండి, వెల్కమ్ టు సమత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మా బాబు ఫస్ట్ బర్త్డే వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. సో ఇది ఎప్పటి నుంచో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు కుదిరిందనమాట టైం అయితే. ఇద్దరు పిల్లలతో కొంచెం వీడియోస్ అప్లోడ్ చేసి ఎడిట్ చేసి పెట్టడం అయితే కష్టంగానే ఉంది, అందువల్ల ఇది లేట్ అయింది. సో ఫస్ట్ అయితే వాడిని టబ్లో కూర్చోబెట్టి రోజ్ పెటల్స్తో ఆడిస్తున్నాం అనమాట. వాడైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు వాటర్తో. చిన్నపిల్లలకి వాటర్ అంటే చాలా ఇష్టం కదా. సో మంచిగా వాళ్ళ అన్నయ్య కూడా ఆడిస్తున్నాడు. నేహాన్స్కి స్నానం పోసేసిన తర్వాత ఇక డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. సో కంప్లీట్ అయిపోయింది డెకరేషన్. ఇలా సింపుల్గా అయితే డెకరేట్ చేసాము. ఈ కాంబినేషన్ ఎందుకు నచ్చింది, సిల్వర్ అండ్ స్కై బ్లూ కలర్, అందువల్ల తీసుకొచ్చాము. ఇంకా మా పెద్దోడు ఇంకా మా చెల్లి వాళ్ళ పాప అయితే చాక్లెట్స్ దగ్గర ఉన్నారనమాట. అక్కడ ఆడుతూ ఉన్నారు. అందరికీ ఇస్తుందంట అది చాక్లెట్స్. ఇంకా మా బుడ్డోడు అయితే రెడీ అయిపోయాడు. ఈ కలర్ కాంబినేషన్ తీసుకొచ్చాం. వాడికైతే డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే షాపింగ్ అయితే ఒక 10 minutesలో కంప్లీట్ చేసాము, ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ డ్రెస్ నచ్చింది నాకు. కోట్ కేక్ అయితే ఆ రోజు మార్నింగే ఆర్డర్ ఇచ్చాము, కానీ మేము ఎగ్లెస్ అని చెప్పడం మర్చిపోయాము. సో 1 hourలో అయితే వాళ్ళు 6కి కాల్ చేసాము. మేము కేక్ రెడీ అయిందా అని చెప్పినప్పుడు అప్పుడు గుర్తొచ్చింది అనమాట, ఎగ్లెస్ కదా మేము ఎగ్ చెప్పామే అనేసి. సో 1 hourలో అయితే వాళ్ళు కంప్లీట్ చేసి ఇచ్చేసారనమాట. ఇలా సింపుల్గా అయితే రెడీ చేసాము కేక్. నాకు ఇలా సింపుల్గా ఉంటేనే ఇష్టము. సో బాగుంది కదా. నేహాన్స్ అయితే మంచిగా ఆడుకుంటున్నాడు అనమాట, ఏం చికాకు చేయలేదు. నేనైతే అప్పటికప్పుడు హాఫ్ శారీ వేసుకున్నాను. ఇది నా ఎంగేజ్మెంట్ హాఫ్ శారీ. సో రిలేటివ్స్ని అయితే ఎక్కువ అయితే పిలవలేదు. మా రిలేటివ్స్ వరకు ఒక 30 members వచ్చేసారు. సో ఇంకా కేక్ కట్ చేయమంటే చూడండి ఏం చేస్తున్నాడో. మా బాబు అయితే చాక్లెట్స్ కావాలంట, వాడికి చాక్లెట్ పట్టుకొని ఉంటున్నాడు. కేక్ కట్ చేద్దామంటే అసలు చేయి కూడా ఇవ్వట్లేదు. అంటే నేను డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను, కానీ కొంచెం బక్కగా అవ్వడం వల్ల నాకు లూజ్ అయిందనేసి నేను హాఫ్ సారీ నా ఎంగేజ్మెంట్ అప్పుడు అలానే ఉన్నా, ఇప్పుడు అలానే ఉన్నాను. సో ఇంకా అదైతే సెట్ అయిందని అది వేసుకున్నాను. కానీ మా అందరివి మ్యాచ్ అయ్యాయి అనమాట, అనుకోకుండా వైట్ కొంచెం మ్యాచ్ అయింది అక్కడక్కడ. ఫస్ట్ అయితే నేను కేక్ తినిపించాను. మా హస్బెండ్ని తినిపించమంటే సరే తినిపించు, ఏం కాదు ఎవరో ఒకళ్ళు అనేసి నేనే తినిపిస్తున్నాను అనమాట. ఇంకా ఆయన ఎత్తుకున్నాడు, వాడు ఆగట్లేదు అనేసి నేనే తినిపించాను. ఇంకా ఫోటోగ్రాఫర్స్ని అయితే ఏం పిలవలేదు, ఎందుకంటే ఇప్పుడు ఫోన్లోనే ఫొటోస్ క్లారిటీగా వస్తున్నాయి కదా, ఇంకా పిలవలేదు. అండ్ హడావుడిలో కూడా మర్చిపోయాము. చూడండి ఎలా చేస్తున్నాడో. నేను మమ్మీ తినిపించారు. సో ఇంకా అందరు కేక్ తినిపించడం అయిపోయింది. వంటలు ఒకటే వీడియో తీయడం అయితే మర్చిపోయాను నేను ఆ హడావిడిలో. నేను వంటలు మేము ఆ రోజు వెజ్ తింటాం కాబట్టి మా వరకు పనీర్ చేసాము. ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చికెన్ చేసేసి వెజిటేబుల్ రైస్ చేసాము. సో ఇష్టం వచ్చిన వాళ్ళు ఏదైనా తింటారు అనేసి. మా అమ్మమ్మ వాడు తినడంటే, వాడు అసలు కేక్ అసలు ఇష్టంగానే తినలేదు. వాడికి ఎందుకో ఇష్టం లేదు కేక్. సో చాక్లెట్స్ అయితే తింటాడు అనమాట. వాడికి ఎక్కువ చాక్లెట్స్ పెట్టాను, కానీ ఇష్టంగానే తింటాడు. అప్పుడప్పుడు తిన్నా. ఆ రోజు బర్త్డే రోజు అయితే అస్సలు కేక్ తినలేదు. ఎవరైనా పిల్లలు ఇష్టంగా తింటారు, కానీ వీడికి ఎందుకు నచ్చలేదు. ఆ రోజు ఆల్మండ్ ఫ్లేవర్ ఇచ్చామన్నమాట కేక్. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది అనమాట. ఫస్ట్ టైం టేస్ట్ చేయడము, చాలా బాగా నచ్చింది కేక్. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇవ్వండి, ఎప్పుడు ఒకేలా కాకుండా స్ట్రాబెర్రీ, బటర్ స్కాచ్, వెనీలా కాకుండా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అలా ఇవ్వండి. సో మీకు కూడా చాలా నచ్చుతుంది. ఆల్మండ్ అండ్ హనీ ఫ్లేవర్ ఇచ్చాము. ఇంకా కంప్లీట్ అయిపోయింది, అందరూ భోజనం చేశారు. సో కర్రీస్ కూడా అన్నీ బాగున్నాయి. అండ్ మా బాబు ఆడుకుంటున్నాడు అనమాట. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వాడు ఇష్టం వచ్చినట్టు ఆడుతూ ఉంటాడు. మా చిన్నోడు కూడా మంచిగా కేక్ కొంచెం తినేసి రైస్ కొంచెం తిని వాడు కూడా ఆడుతున్నాడు. ఇంకా మా పెద్దమ్మ ఫోటో దిగలేదు అనేసి అందరం దిగేసాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.